మన దేశంలో సినిమాలు ఉండే జస్ట్ ఎంటర్టైన్మెంట్, కానీ ఒక ఇండస్ట్రీలో అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక మతం. అదే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు టాలీవుడ్ ఆడియన్స్ వేరే ఇండస్ట్రీ ఆడియన్స్ కంటే ప్రత్యేకంగా ఉంటారు? వేరే రాష్ట్రంలో ఫ్లాప్ అయిన మూవీని కూడా కంటెంట్ నచ్చితే మన ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. వేరే ఇండస్ట్రీ హీరో కూడా మీరు నన్ను ఆదరించినప్పుడు వాళ్ళు నన్ను ఆదరించారు అని వాళ్ళ ఆడియన్స్కి మన గురించి మాస్ ఎలివేషన్ ఇస్తారు. ఇలాంటి ఎలివేషన్ ప్రపంచంలో ఏ ఆడియన్స్కి దక్కదు. అసలు మన ఆడియన్స్ గొప్పతనం ఏంటో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ది ఎమోషనల్ డిఎన్ఏ. తెలుగు సినిమాలు మన హృదయాలకు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మన కథల్లో మన సొంత జీవితాలు వెతుక్కుంటాం. సేమ్ మన లైఫ్లో స్టోరీని అని కనెక్ట్ అవుతాము. హిందీ మూవీస్ గ్లామర్ చూపిస్తాయి, తమిళ్ మూవీస్ రియలిజం చూపిస్తాయి. కానీ తెలుగు మూవీస్ ఆడియన్స్ని అర్థం చేసుకుని వాళ్ళకు ఎలాంటి మూవీస్ కావాలో అలాంటివి చూపిస్తారు. నెంబర్ 2, హీరో వర్షిప్. మన హీరోకి ఒక ఎంట్రీ వేస్తే థియేటర్ మొత్తం జాతరలా మారిపోతుంది. వేరే ఇండస్ట్రీలో హీరోని యాక్టర్గా మాత్రమే చూస్తే మనం మాత్రం దేవుడిలా చూస్తాము. ఎగ్జాంపుల్, బాలీవుడ్లో ఎస్ఆర్కే లేదా సల్మాన్కి అభిమానులు ఉన్నారు, కానీ టాలీవుడ్లో మాత్రం భక్తులు ఉంటారు. మన హీరో నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఫ్లెక్సీలు, పోస్టర్లు, పాలాభిషేకాలు, నైట్ బైక్ ర్యాలీలు, ఇవన్నీ మన దగ్గరే. చాలా ఇండస్ట్రీ ఆడియన్స్ మనల్ని చూసి సెలబ్రేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. నెంబర్ 3, కంపారిజన్ విత్ బాలీవుడ్. బాలీవుడ్లో ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ డామినేట్ చేస్తారు. సినిమా అంటే స్టైల్, ఫ్యాషన్, ఐటమ్ సాంగ్స్, స్టార్ కాస్ట్, పబ్లిసిటీ ఇవే ఎక్కువగా ఉంటాయి. స్టోరీ వీక్ ఉన్నా కూడా ప్రమోషన్ స్ట్రాంగ్ అయితే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ టాలీవుడ్లో అలా కాదు. ఇక్కడ ఆడియన్స్ ఒక ప్రోమో చూసి థియేటర్కి వెళ్ళరు. స్టోరీ, ఎమోషన్, హీరో క్యారెక్టరైజేషన్ ఇవి లేకపోతే మూవీ ఎంత హైప్ ఉన్నా కూడా ఫస్ట్ వీక్లోనే ఫ్లాప్ అవుతుంది. ఎగ్జాంపుల్, లైగర్ పాన్ ఇండియా హైప్, బట్ తెలుగు ఆడియన్స్ రిజెక్టెడ్ ఇన్ 2 days. అర్జున్ రెడ్డి లో ఎక్స్పెక్టేషన్స్, బట్ పీపుల్ కనెక్టెడ్ ఎమోషనల్లీ, రిజల్ట్ మాసివ్ హిట్. నెంబర్ 4, కంపారిజన్ విత్ కాలీవుడ్. కాలీవుడ్లో కంటెంట్ ఓరియంటెడ్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు లాజిక్ ప్లస్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ ఇఫ్ హీరో ఇస్ స్మాల్, స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే హిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ ఇవి మాస్ లేకుండా జస్ట్ ఎమోషనల్ కనెక్షన్తో హిట్ అయ్యాయి. కానీ తెలుగు ఆడియన్స్కి బ్యాలెన్స్ కావాలి. స్టోరీ ఉండాలి, హీరో ఎలివేషన్ కూడా ఉండాలి. అదే మన స్పెషాలిటీ. RRR, అలా వైకుంఠపురంలో, శ్రీమంతుడు లాంటి మూవీస్లో స్టోరీ స్ట్రాంగ్గా ఉంటుంది, హీరో మూమెంట్స్ ఉంటాయి. అదే పర్ఫెక్ట్ మాస్ ఫార్ములా. దట్స్ వై టాలీవుడ్ హ్యాస్ ఏ మిక్స్ ఆఫ్ తమిళ్ లాజిక్ అండ్ బాలీవుడ్ గ్లామర్ ప్లస్ అవర్ ఓన్ మాస్ ఎమోషన్. నెంబర్ 5, ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్. తెలుగు ఫ్యాన్స్ అంటే ఒక ప్రత్యేక జాతి. వాళ్ళు టికెట్స్ కొంటే కేవలం మూవీస్ చూడడానికే కాదు, మన హీరోస్ని సపోర్ట్ చేయడానికి. ఒక సినిమా సక్సెస్ అయితే ఫ్యాన్స్ తమ కష్టం వృధా కాలేదని భావిస్తారు. అదే నిజమైన ఎమోషన్. వేరే ఇండస్ట్రీలో ఫ్యాన్స్ హీరోలతో ఫోటోలు తీసుకుంటారు, కానీ మన దగ్గర ఫ్యాన్స్ కోసం హీరోలు డైరెక్ట్గా థియేటర్కి వస్తారు. ఆడియన్స్ ఎంజాయ్ చేయడాన్ని దగ్గరుండి ఫీల్ అవుతారు. నెంబర్ 6, చేంజింగ్ ఆడియన్స్. ఇప్పుడు కొత్త తరం ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఓటీటీ వల్ల టేస్ట్ మారింది, కానీ మూవీస్ మీద మనకున్న ఇంట్రెస్ట్ మాత్రం మారలేదు. ఇప్పటికీ FDFSకి వెళ్ళి సీటు మీద నుంచి లేచి అరవడం, హీరో పంచ్ డైలాగ్స్ చెప్పగానే విజిల్స్ వేయడం ఇవి ఎప్పటికీ మిస్ అవ్వవు. ఇది మన సినిమా సంస్కృతి. వై టాలీవుడ్ ఆడియన్స్ ఆర్ యూనిక్. లాయాలిటీ, ఫ్యాన్స్ ట్రీట్ హీరోస్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, తెలుగు ఆడియన్స్ కనెక్ట్స్ విత్ వాల్యూస్, మదర్ సెంటిమెంట్స్, ఫ్రెండ్స్, లవ్ అండ్ సాక్రిఫైస్. ఈవెన్ విలన్ సీన్స్ ఎమోషనల్గా ఉంటే విలన్స్కి కూడా క్లాప్స్ కొడతారు. మాస్ ప్లస్ క్లాస్ బెండ్. నో అదర్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ ఇస్ పర్ఫెక్ట్లీ. That's why Netflix and Prime wants Telugu movies even though they are small budgets. Word of mouth. In AP and Telangana, 1% review can decide 10 tickets. So audience controls box office. Conclusion. That's why directors like Rajamouli, Sukumar, Trivikram create emotional roller coasters. Because they know their people expect not only entertainment but connections. మరి మీరేమనుకుంటున్నారు టాలీవుడ్ గురించి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలాంటి TFI బానిస అయిన మీ ఫ్రెండ్కి వీడియో షేర్ చేయండి.